నమస్తే. జై హో సక్సెస్ మంత్రాకి స్వాగతం. మారుతున్న సమాజం, ఉరుకుల పరుగుల జీవితం, దాని ఫలితమే విపరీతమైన మానసిక ఒత్తిడి. ఈ మానసిక ఒత్తిడిని భరించలేక ఎంతో మంది జీవితాలను మధ్యలోనే అంతం చేసుకుంటున్నారు. మరి అలాంటి మానసిక ఒత్తిడిని జయించడం ఎలా, దానిని ఓవర్కమ్ అవ్వటానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయో తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ సత్యనగేష్ గారు. మరి వారిని అడిగి ఈ ఒత్తిడిని ఎలా జయించవచ్చో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఒత్తిడి 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 ఏ చిన్న పిల్ల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా ప్రతి ఒక్కరూ ఈ మధ్య కాలంలో చెప్తున్నటువంటి మాట ఒత్తిడి. అసలు మీరు ఒక సైకాలజిస్ట్గా ఒత్తిడిని ఎలా డిఫైన్ చేస్తారు? ఒత్తిడి అంటే మనిషికి ఉన్న లక్ష్యానికి మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత ఉంటే దాన్ని బట్టి ఒత్తిడి అంటే, సపోజ్ మామూలుగా మనం ఏవో ఒక అంకెళ్ళ భాషలో చెప్పుకుంటే, సపోజ్ రోజుకి నాకు 5 రూపాయలు సంపాదిస్తే సరిపోతుంది అనుకోండి. నేను 5 రూపాయలు సంపాదించగల సామర్థ్యం ఉంటే నాకు ఎటువంటి ఒత్తిడి ఉండదు. అలా కానీ నాకు 50 రూపాయల లక్ష్యం ఉందనుకోండి, చాలా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఉండేటప్పటికి ఏమవుతుంది, ఈ 5 రూపాయల సామర్థ్యంతో నేను 50 రూపాయలు సంపాదించాలంటే కష్టమే కదా. అప్పుడు ఏమవుతుంది, ఎలా సంపాదించాలి ఏంటి అని న్యాయపరంగా చట్టపరంగా సంపాదించాలి ఎలాగా. అప్పుడు శక్తియుక్తులు మార్చుకోవడం ఒక్కటే మార్గం. మీరు లక్ష్యాన్ని తగ్గించే అవకాశం లేకపోతే ఇక ఎబిలిటీ ఒక్కటే మనం పెంచుకోగలం, దాన్ని శక్తి సామర్థ్యాలు అంటాం. ఈ శక్తి సామర్థ్యాలు పెంచుకోలేక ఆ లక్ష్యాన్ని చేరాలన్న తపనలో ఈ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. మీరు చెప్పినట్టు చిన్నపిల్లల్లో కూడా సపోజ్ క్లాస్ ఫస్ట్ రావాలి, లేదా 98% రావాలి, లేదా 90% రావాలి. వాళ్ళ శక్తి సామర్థ్యాలు 60%, లేదా 70%, 80%. ఇప్పుడు సమాజం ఎలా తయారైందంటే, ఓ పిల్లవాడు ఇంటికి వచ్చి డాడీ డాడీ మమ్మీ మమ్మీ నాకు 90% మార్క్స్ వచ్చాయంటే 90, ఓకే వెరీ గుడ్, 98 ఎందుకు రాలేదు అని అడుగుతున్నారు. సో ఈ 98 ఎలా తెచ్చుకోవాలి? వాడి శక్తి సామర్థ్యాలు పెంచుకోవాలి. సరే, అది గోల్ వేరు, సామర్థ్యం వేరు, కనుక ఈ రెండింటికి మధ్యనున్నదే మనకి ఒత్తిడి క్రియేట్ చేస్తుందన్నమాట అండి. సో ఇప్పుడు ఫైనల్గా సైకాలజిస్టులు చెప్పేది ఏంటంటే, ఈ పోటీ ప్రపంచంలో మీ లక్ష్యాలు మీరు చేరాలి అంటే ఖచ్చితంగా మీ శక్తి సామర్థ్యాలను పెంచుకుని తీరాలి. అసలు ఒత్తిడిలో ఎన్ని రకాలు ఉంటాయి? 2 రకాలు ఉంటాయండి. యూ స్ట్రెస్ అనేది ఒకటి, డిస్ట్రెస్ అనేది ఒకటి. యూ స్ట్రెస్ అంటే ఏంటి, మనకు మంచి చేసేది. డిస్ట్రెస్ అంటే మనకి చెడు చేసేది. యూ స్ట్రెస్ అంటే ఏంటి, సపోజ్ నేను బాగా చదువుకోవాలి, నాకు ఎగ్జామినేషన్స్ దగ్గర పడ్డాయి, నాకు ఏదో గోల్స్ ఉన్నాయి, ఖచ్చితంగా నేను ఏదో సాధించాలి అనుకున్నప్పుడు అది ఒక రకమైన ఒత్తిడి నన్ను బాగా స్ఫూర్తి పొందేలా చేసి మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్తుంది. అది అందుకే దాన్ని యూ స్ట్రెస్ అంటారు. డిస్ట్రెస్ అంటే ఏంటంటే, నా లక్ష్యం ఉంది, నేను చేరలేనేమో, చేరకపోతే ఏమో పర్యవసానాలు ఎలా ఉంటాయో ఇవన్నీ ఆలోచిస్తూ ఒత్తిడికి గురైపోవడం, ఇది డిస్ట్రెస్ అనమాట అండి. మళ్ళీ ఈ డిస్ట్రెస్లో 2 రకాలు ఉన్నాయి మళ్ళీ. అందులో ఒకటేమో ఎక్యూట్ అంటారు, ఇంకోటేమో క్రానిక్ అంటారు. ఎక్యూట్ అంటే ఏంటో చెప్తాను ఫస్ట్ మీకు. కొంతమంది ఉంటారు చాలా గడిబిడిగా ఉంటారు, అందరినీ అడావిడి పెట్టేస్తూ ఉంటారు. అదే ఎక్కడ ఇది ఎక్కడ ఏంటి ఏంటి ఇది ఇది ఎలా మాట్లాడుతున్నాం అది ఇది అని చెప్పి చాలా ఫాస్ట్గా మాట్లాడడం, కోపంగా చూడడం, కళ్ళెర్ర చేయడం, ఏమైపోతుంది అసలు అంతా అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. కానీ కొద్దిసేపటి తర్వాత ఏంటి విశేషాలు అంటారు. అరే ఇంతకుముందే ఇతను ఇలా మాట్లాడాడు అనుకుంటాం. వీళ్ళంతా ఎక్యూట్ వాళ్ళు. అంటే ఏంటంటే వీళ్ళకి ఆ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయినప్పుడు వాళ్ళు కొద్ది ఇబ్బందిగా బిహేవ్ చేస్తారు. ఈ క్రానిక్ వేరండి. వీళ్ళు ఎలా ఉంటారంటే, ఆ సడన్గా అలాగ అయిపోవడం ఉండదు, కానీ ఎప్పుడు ఏదో చికాకులో ఉన్నట్టుంటారు. ఎక్కువగా వాళ్ళు ఒక నిస్సహాయతని ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. ఎలా అంటే ఏంటో అలాగా ఒక రకమైన నిస్సారంగా ఉన్నట్టుగా ఉంటారు. వీళ్ళు క్రానిక్ స్ట్రెస్కి గురైన వాళ్ళు. ఈ రెండిట్లో ఏది డేంజర్ అని ఆలోచిస్తే డెఫినెట్గా కొంతమంది అది అంటారు, కొంతమంది ఇది అంటారు. సైన్స్ ఏం చెప్తుందంటే, క్రానిక్ స్ట్రెస్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ ఎక్యూట్ స్ట్రెస్. ఎక్యూట్ స్ట్రెస్లో ఏమవుతుందంటే, బాగా ఒత్తిడికి గురైనప్పుడు వెంటనే స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయిపోతాయి. అవి బ్లడ్లో కలిసి అలాగా కొంచెం అలాగ డిస్ట్రిబ్యూట్ అయ్యే లోపల వీళ్ళు మామూలు నార్మల్ అయిపోతారు, కనుక ప్రాబ్లం లేదు.
క్రానిక్ స్ట్రెస్లో ఏంటంటే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ స్ట్రెస్ హార్మోన్స్ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే బాడీలో ఆ స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువైపోయేటప్పటికి దాని మీద వాటి ప్రభావం శరీరం మీద చూపిస్తుంది. ఒక్కోసారి సైకోసోమాటిక్ డిజార్డర్స్ కూడా వస్తాయన్నమాట అండి. సో అందుకని ఈ రెండిట్లో ఏది డేంజర్ అంటే క్రానిక్. సో అందులో రెండు రకాలు, రెండో రకంలో ఇవి రెండు రకాలు మళ్ళీ. ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ట్రెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చు మనం? అదేనండి, ఇప్పుడు మనం ఏదో ఒక పని చేయాలి, ఆ పని మనం చేయలేకపోతున్నాము అనుకున్నప్పుడే మొదలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ ఉందనుకోండి, ఓకే నేను ఎగ్జామ్ రాయాలి. ఇప్పుడు చాలామంది మీరు స్టూడెంట్స్ని చూసే ఉంటారు, ఎగ్జామ్ అయితే ఏంటి అని వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఎగ్జామా వెళ్ళే ముందు వరకు కూడా వాళ్ళు లాస్ట్ బెల్ కొట్టి లోపల ఇన్విజిలేటర్ బాబు రా ఇంకా స్టార్ట్ అయింది అని పిలిచే వరకు కూడా చదువుతూ విపరీతమైన ఒత్తిడిలో ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది ముందే వెళ్ళి కూర్చొని పక్కన వాడితో ఏమేం చదువు, నేను ఆ చాప్టర్ వదిలేసాను, ఈ చాప్టర్ వదిలేసాను, నువ్వు ఏమైనా వదిలేసావా, ఫుల్గా ప్రిపేర్ అయ్యి వచ్చావని కబుర్లు పెడతారు. అలాగే స్టేజ్ మీద ఏదైనా ఓ ప్రసంగం ఇవ్వమన్నాం అనుకోండి, చేతులు కాళ్ళు వణుకుపోయి నా గొంతు పిడచకట్టినట్టు అయిపోయింది, డ్రై అయిపోయింది, నేనేం మాట్లాడలేకపోతున్నాను అనుకుని అందరికీ నమస్కారం, నేను తర్వాత మాట్లాడతాను ఇంకొక రోజు మంచి అవకాశం వచ్చినప్పుడు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అలాగే మీరు చూడండి, కొంతమంది చాలా బాగా పాడతారు, కానీ వాళ్ళని పాడమంటే విపరీతమైన స్ట్రెస్ ఫీల్ అయ్యి నాకు ఏదోలా ఉంది నేను తర్వాత పాడతానంటారు. కొంతమంది ఉంటారు అస్సలు బాగా పాడరు, కానీ వాళ్ళకి ఎటువంటి స్ట్రెస్ ఉంటుంది. వాళ్ళు పాడమనగానే ఎప్పుడా అని చూస్తారు, ఒకటి కాదు 2-3 పాడతారు వాళ్ళు. సో ఇదంతా అండి మనిషి ఆలోచన తీరు మీద ఆధారపడి ఉంటుంది, కంప్లీట్గా మన థింకింగ్లోనే ఉంటుంది ఇది. సో ఆ సిచ్యుయేషన్ని మన సామర్థ్యం సరిపోతుంది అనుకుంటే పర్వాలేదు, సామర్థ్యం సరిపోదు, ఇప్పుడు ఎలా కోపప్ చేసుకోవాలన్నప్పుడు ఒత్తిడి పెరుగుతుంది అన్నమాట. అదే. సో మరి ఈ యాంగ్జైటీ అనేది దేని కిందకి వస్తుందండి? ఓకే, యాంగ్జైటీ వేరు, స్ట్రెస్ వేరండి. జనరల్గా కామన్ మ్యాన్ సగటు మనిషి రెండింటికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. ఒత్తిడి ఏంటంటే ఒక రకమైన అనీజీ ఫీలింగ్, ఒక స్టిమ్యులస్ మనల్ని ఒత్తిడికి గురయ్యేలా చేసింది అనుకోండి, దాన్ని స్ట్రెస్ అంటాం. కానీ యాంగ్జైటీలో ఎలాగంటే అసలు స్ట్రెస్సర్ ఏమి ఉండదు, వీళ్ళుట్టిగే ఆలోచన ద్వారానే బాగా ఫీల్ అయిపోతూ ఉంటారు, అనీజీనెస్. సో అది కొంచెం పెద్ద స్థాయిలో ఉంటుంది అన్నమాట అండి. అప్పుడు ఇంకా స్ట్రెస్ హార్మోన్స్ అప్పుడు కూడా రిలీజ్ అయిపోతూ ఉంటాయి. సో జనరల్గా కామన్ మ్యాన్ దృష్టిలో అయితే రెండు ఒకటి, కానీ మామూలుగా చూసుకుంటే రెండు ఒకటి కాదు. స్ట్రెస్ వేరు, యాంగ్జైటీ వేరు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏదైనా అంటే ఏంటి ఇలా ఉన్నారు అని అడిగితే అబ్బా స్ట్రెస్ ఎక్కువైపోతుంది అండి అని చెప్తూ ఉన్నారు. అంటే సొసైటీ కూడా వాళ్ళని ఆ రకంగా స్ట్రెస్కి ఇంప్లిమెంట్ చేసేటువంటి సిచ్యువేషన్సే ఉన్నాయి అనుకోవచ్చా మనం? అలా అనుకోవడం లేదండి, ఎందుకంటే ఇది పోటీ ప్రపంచం. మన ఆలోచన తీరు ద్వారా కొంతమంది స్ట్రెస్ ఫీల్ కాకుండా ముందుకు వెళ్తున్నారు, ఎందుకంటే శక్తి సామర్థ్యాలు పెంచుకుంటున్నారు, అదే ఆన్సరు. అలాగే బాడీ కెమిస్ట్రీని కూడా చాలా వాళ్ళ ఆలోచన తీరు ద్వారా, ఇప్పుడు రెమెడీ తీసుకుంటే ఒక రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ చేశారనుకోండి, బాడీలో ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, అవి కౌంటర్ చేస్తాయి చాలా వరకు. అందుకని ఈ సమాజంలో ప్రతి వాళ్ళు ఒత్తిడి ఫీల్ అవుతున్నారా అంటే చెప్పడానికి లేదు. అలాగా కొంతమంది అధిగమించి ముందుకెళ్తారు అన్నమాట. అంటే మెయిన్ రీజన్స్ లాగా ఏమైనా మనం చెప్పుకోవచ్చు? పోటీ అండి, పోటీ. ఒకప్పుడు ఏదో ఉన్నదాంతో సరిపెట్టుకుని ఒకే మన జీవితం ఇలా ఉంది పర్వాలేదు, మన శక్తి సామర్థ్యాలు ఇవి నేను ఇంతే చేస్తానండి. ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు పోటీ ప్రపంచంలో ఎలా ఉందంటే నా లైఫ్ స్టాండర్డ్స్ పెరగాలి, నా లివింగ్ స్టాండర్డ్స్ పెరగాలి, నేను చేయలేనిది ఏదో నా పిల్లలు చేయాలి. వాడు కారు కొన్నాడు, నేను కూడా కారు కొనాలి. వాడు మామూలు కారు కాదు, మరి వాడు 15 లక్షల కారు కొన్నాడు, నేను 20 లక్షల కారు కొనాలి. లేకపోతే వాళ్ళ అబ్బాయి అమెరికా వెళ్ళేట, మా అబ్బాయి కూడా వెళ్ళాలి ఆయన పిల్లాడి మీద ఒత్తిడి పెడతాడు. పిల్లవాడు మామూలుగా చదువుకుంటూ ఉంటాడు. సో అందుకని సొసైటీలో పోటీ అనేది ఎక్కువైపోవటం వల్ల మనిషి తన శక్తి సామర్థ్యాలకి మించి చేయాల్సి వచ్చినప్పుడే ఈ ఒత్తిడి అనేది వస్తుంది అన్నమాట. అంటే ఒక్కొక్కళ్ళ లెవెల్ అంటే శక్తి సామర్థ్యాలు పెంచుకొని ఆలోచించేటువంటి లెవెల్స్ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి కదండి. మరి అంటే ఎంతవరకు వీళ్ళు అంటే 100% రీచ్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? శక్తి సామర్థ్యాలను వాళ్ళు తెలుసుకొని పెంచుకునేటువంటి అవకాశం అంటే చూడండి, అవకాశం అయితే ఉందండి, పెంచుకుంటామా లేదని చెప్పడానికి కొలబద్దలేదు. నిజంగా మన శక్తి ఎంత ఉందో మనం కొలవడానికి ఈ రోజుకి ప్రపంచంలో మనిషి శక్తి ఎంత అని కనుగొనడానికి ఒక కొలబద్ద కనిపెట్టలేదు ఇప్పుడు వరకు, యాడ్స్టిక్ లేదండి, ఒక మెషిన్ అలాంటి లేవు. ఇప్పుడు నా
ఆ బాడీలో టెంపరేచర్ ఉందని ఎంత ఉందో చెప్పడానికి థర్మామీటర్ ఉంది, నా బాడీ వెయిట్ ఎంతో చెప్పడానికి వెయింగ్ మెషిన్ ఉంది, నా హైట్ ఎంతో చెప్పడానికి ఒక స్కేల్ ఉంది, అలాగే బీపీ కొలవటానికి అన్నిటికీ కూడా ఉన్నాయి, కొన్నిటికి ఉన్నాయి. కానీ మనిషి నిజమైన శక్తి సామర్థ్యం ఎంత అని కొలిచే మెషిన్ ఇప్పటిదాకా రాలేదు, ఆపరేటర్స్ రాలేదండి. అందుకని మనం ఏంటంటే చాలా అపారమైన శక్తి ఉంది, ఎదుటివాడు చేయగలుగుతున్నప్పుడు నేను కూడా చేయగలను, అతనుకున్న శక్తియుక్తులు నాకు ఉన్నాయి, అయితే నేను వాటిని పెంచుకోవాలి అనే ప్రయత్నంలో ఉండాలి. కానీ ఎప్పుడు అది నా శక్తి ఎంత ఉందో నాకు తెలియదు కదా, చూద్దాంలే చేద్దాంలే అనుకోవడానికి లేదు. అలాగే ఏంటంటే నేను ఈ రోజు కంటే రేపు ఇంకా బాగుండాలి, నేను ఇది చేయలేకపోతున్నాను, ఇది చేసి ఇది నేను సాధించగలనని నిరూపించుకుని దానికంటే పైమెట్టు ఎక్కడానికి నేను ఏం చేయాలని అనుకోవడమే మన శక్తియుక్తులు మనం తెలుసుకోవడం. ఈ మధ్య కాలంలో చూస్తే చాలా మంది స్టూడెంట్స్ కూడా ఈ స్ట్రెస్కి ఎక్కువైపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? శక్తియుక్తులు పెంచుకోవాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పేపర్లో అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను, ఒక అమ్మాయి 95% మార్క్స్ తెచ్చుకుంది ఇంటర్మీడియట్లో, ఎంసెట్ ర్యాంక్ 15,000 వచ్చింది. ఆ అమ్మాయి ఎంబీబీఎస్ చదవాలని కోరిక, బీడీఎస్కి సీట్ కూడా రాలేదు, ఎంబీబీఎస్కి రాలేదు. ఆ అమ్మాయి ర్యాంక్కి అగ్రికల్చర్ బీఎస్సీలో సీట్ వచ్చింది. కానీ నేను డాక్టర్ అవ్వాలి అని చెప్పి ఆ అమ్మాయి లాంగ్ టర్మ్ అని కోచింగ్ తీసుకుంటుంది. ఎందుకో ఒకరోజు ఆ అమ్మాయికి అనిపించింది, ఇది నాతో సాధ్యం కాదు, నా వల్ల కాదు అని చెప్పి మీరు చెప్పినట్టుగానే తన జీవితాన్ని తనే అంతం చేసుకోవాలని ప్రయత్నం చేసింది. ఇది ఎందుకు వస్తుంది అంటే ఇలాగా శక్తి సామర్థ్యాల మీద అంటే మనం వేరే వాళ్ళకి, నా క్లాస్మేట్స్ అందరికీ వస్తున్నాయి, చాలామందికి వచ్చాయి. అంటే ఇప్పుడు నాది 1500 15,000 ర్యాంకు, ఫస్ట్ ఎవరికో ఒకరికి అయితే 2,000 ర్యాంకులు అయితే వచ్చాయి కదండి, వాళ్ళందరికీ ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది కదా. ఈ 2,000లకు నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నాను అంటే నా శక్తి సామర్థ్యాలు సరిపోవట్లేదు, లేదా నేను అనవసరంగా ఆలోచించి స్ట్రెస్ పెంచుకుని దానివల్ల నేను కూడా చదవలేకపోతున్నాను. స్ట్రెస్ పెరిగితే ఏమవుతుందంటే అండి, మీ బాడీ కెమిస్ట్రీ మారిపోయి మీరు పనిచేసే సామర్థ్యాలు కూడా తగ్గిపోతాయి, ఆలోచించే తీరు కూడా మారిపోతుంది. ఇంత ఒత్తిడి ఏది ఆ రిసెప్టివిటీ ఉండదు, చేసేదాని మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఒక బోర్డమ్ అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అందువల్ల ఏమవుతుంది, అలా కంటే నేను కొంత ఇప్పుడు అదేదో అంటారు చూసారా, 1000 మైళ్ళ ప్రయాణానికి కూడా ఒక అడుగుతోటే స్టార్ట్ అవుతుందని చైనా వాళ్ళ సామెత అది. 1000 miles జర్నీ స్టార్ట్స్ విత్ ఎ సింగిల్ స్టెప్ అంటారు. సో అలాగా నేను ఒక ప్రణాళిక వేసుకుని ఆ ప్రణాళిక ప్రకారంగా ఒక్కొక్క రోజు చూసుకుంటూ వెళ్ళాలండి. మెయిన్గా రీజన్స్ ఉంటాయండి స్ట్రెస్కి, ఆ రీజన్స్ ఏంటో చూద్దామండి ఫస్ట్. దాన్ని బట్టి స్ట్రెస్లోంచి బయటకు రావాలంటే అసలు ఫస్ట్ ఈ రీజన్స్కి గురి కాకుండా ఉండాలి మనం. మొట్టమొదటిది మనిషికి తన మీద తనకి ఆత్మవిశ్వాసం లేకపోవటం అండి. రెండవది టైం మేనేజ్మెంట్. టైం తనకున్నది, ఇప్పుడు మీకైనా నాకైనా బిల్ గేట్స్కైనా రోడ్డు మీద బిచ్చగాడికైనా ఎవరికైనా రోజుకి 24 గంటలు ఉంటాయని చాలా చిన్న విషయం అది. ఈ 24 గంటల్ని ఎలాగ మనం ఉపయోగించుకుంటున్నాం అనేది టైం మేనేజ్మెంట్. మూడోది నెగిటివ్ థింకింగ్ అండి, చాలా దారుణమైన నెగిటివ్ థింకింగ్ చేస్తారు వీళ్ళు. నాలుగోది కావలసిన నైపుణ్యతలు లేకపోవడం, మనకి స్కిల్స్ కావాలి కదండి. ఐదవది మనకి కావాల్సిన నాలెడ్జ్ లేకపోవడం. ఈ 5 కారణాల వల్ల జనరల్గా, అంటే ఇంకా చాలా చిన్న వేరే కారణాలు కూడా ఉంటాయి, కానీ ఈ 5 కారణాలు, ముఖ్యంగా ఈ 5 కారణాల వల్ల మనిషి ఒక రకమైన స్ట్రెస్కి గురవుతాడు. అంటే తన లక్ష్యం ఒకటి, అతను ఆ లక్ష్యాన్ని చేరడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు లేకపోవడానికి ఈ 5 కారణాలు, ఇంకా చిన్న వేరే కారణాలు కూడా ఉంటాయి దానివల్ల. అలాగే ఓవర్ అంబిషియస్గా కూడా ఉంటారు కొంతమంది. అంటే వాళ్ళకి తెలుసు అది చాలా కష్టం అని, పోటీదారులు ఉన్నారని తెలుసు, కానీ నాకు వస్తుంది అనుకుంటాడు, శక్తి సామర్థ్యాలు పెంచుకోడు. అప్పుడు ఏమవుతుందండి, ఓవర్ అంబిషనే కదా అది. అంబిషన్ ఉండడంలో తప్పులేదు, మనిషికి కోరికలు, గోల్స్, లక్ష్యాలు ఉండడం తప్పులేదు, కానీ దానికి నేను తగునా లేదా అని తక్కువగా అంచనా వేసుకోమంటలేదు, కానీ దానికి నేను తగిన శక్తి సామర్థ్యం ఉందా లేదా అని తను ఆత్మపరిశీలన అయితే చేసుకోవాలి కదా. చేసుకున్న తర్వాత
ఒకసారి రిజల్ట్ వచ్చినప్పుడు లేకపోతే కాలేజ్లో ఎగ్జామ్ పెట్టినప్పుడు నా ర్యాంక్ ఎంత ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయినే తీసుకుందాం మనం. ఎప్పుడో ఎంసెట్ రిజల్ట్ వచ్చాక 15,000 ర్యాంక్ వచ్చిందంటే అదేమి సడన్ డెవలప్మెంట్ కాదు. అమ్మాయికి రోజు ప్రతి నెల ఎగ్జామ్స్ పెడుతున్నప్పుడు, ప్రతి వారం ఎగ్జామ్ పెట్టినప్పుడు కూడా క్లాసులో ఉన్న 70 మందిలో కూడా అతను 60వ మనిషో లేకపోతే 50వ ర్యాంక్ వచ్చిందనుకోండి అమ్మాయికి, అక్కడే తెలిసిపోతుంది నేను నాకంటే ముందు ఒక 10 మంది ఉన్నారు, నాకు 10వ ర్యాంక్ వస్తుంది అంటే 9 మంది నాకంటే ముందు ఉన్నారు. ఒక కాలేజీలోనూ 9 మంది ఉన్నారంటే నా ముందు, ఇక ప్రతి కాలేజీ నుంచి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారో అది వేల సంఖ్యలోకి వెళ్ళిపోతుంది. అందుకే నేను 15,000కి వెళ్తున్నాను అని తెలుసుకుని, సరే కొంచెం మైండ్ని రిలాక్స్ చేసి ఆ రిసెప్టివిటీ పెంచుకుని, ఆ కాన్సన్ట్రేషన్ అవన్నీ పెంచుకుని ఆ తర్వాత చదివితే క్వాలిటీ ఉంటుంది అన్నమాట. అవి చెయ్యరు జనరల్గా, పాపం స్ట్రెస్లో పడిపోయి ఆలోచించాలి. సో మొత్తానికి ఈ కారణాల వల్ల స్ట్రెస్ వస్తుంది అన్నమాట అండి. మరి వీటి నుంచి బయటపడేటువంటి మార్గాలు ఏంటండి? ప్రతిదానికి బయటపడే మార్గాలు ఉంటాయండి. శరీరాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవడం, దీనికి 4 చేయాలండి రెమెడీ. మనం మానసిక ఒత్తిడికి దూరంగా ఉండమని నేను అంటలే, కానీ మానసిక ఒత్తిడి వస్తుంది అనుకున్నప్పుడు ఏం చేయాలి, ఇందులో మీకు కొన్ని విషయాలు చెప్తాను. దీన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు స్ట్రెస్ని ఒక మేజర్ కిల్లర్గా గుర్తించారండి. అది ఎందుకని ప్రతి మనిషి కూడా స్ట్రెస్కి గురి అవ్వకుండా ఉండడం చూసుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిందని. రెండో, దీని ఆరిజిన్ ఏంటి అంటే చాలామంది కొన్ని అపోహలు ఉంటాయి. ఇది శారీరం వాళ్ళ నాన్నకు ఉండేదట, అలాగా ఎప్పుడు చూసినా ఏదో గడిబిడిగా ఉండేవాడట, వీడికి అవే లక్షణాలు వచ్చే జీన్స్ అవన్నీ అంటారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది సైకలాజికల్ అండి. ఎందుకంటే మనకి శక్తి సామర్థ్యాలు పెరిగితే అవన్నీ ఉండవు. మళ్ళీ ఇంకొక విషయం చూసుకుంటే, మీరు ఎవరినైనా అడగండి నీకు స్ట్రెస్ ఉందా అని అడగండి. కొంతమంది స్ట్రెస్ నేనేం ఫీల్ కానంటారు, కొంతమంది చెప్పేస్తారా ఉంటుంది స్ట్రెస్ ఉంటుంది, ఎందుకంటే ఎవరికైనా ఉంటుంది అంటారు. అది జెన్యూన్ అండి, ఎవరికైనా ఉంటుందండి. మీరు అడగచ్చు ఎవరికైనా ఉంటే అదేంటండి మరి ఇంకా ఎందుకు స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద క్లాస్ ఎందుకు, దాని మీద సబ్జెక్ట్ ఎందుకు అని. స్ట్రెస్ నుంచి ఎప్పుడు పారిపోలేమండి. ఆ స్ట్రెస్ని వచ్చినప్పుడే కాకుండా అది రాకుండా ఏం చేయాలి, ఒకవేళ వచ్చినా ఎలా ముందుకెళ్ళాలనేది అది మనం తెలుసుకోవాల్సిందండి. అసలు స్ట్రెస్ లేకుండా ఉన్నామంటే కుదరదు. ఎందుకో చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాడు, లేదా ఒక అతను ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, లేదా ఒక అతను రైల్వే స్టేషన్కో ఎయిర్పోర్ట్కో వెళ్తున్నాడు. ట్రాఫిక్ జామ్ అయిందండి. అక్కడ అతను ఆ ఫ్లైట్ మిస్ అయిపోవచ్చు, ట్రైన్ మిస్ అయిపోవచ్చు. ఇంటర్వ్యూ బోర్డు వాళ్ళు అతను అక్కడికి వెళ్ళేటప్పటికి అసలు మనిషి అంతా అతలాకుతలం అయిపోయి ఉండొచ్చు. అసలు వాళ్ళు ఎలా ఉన్నావు ఏంటని అడగచ్చు. ఎగ్జామ్కి వెళ్ళేవాడు 1 మినిట్ లేట్ వచ్చినా వెనక్కి పంపించేస్తున్నారు కదండి ఎంసెట్ ఎగ్జామినేషన్లో. సో అలాంటప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది అనుకుందాం, ఏం స్ట్రెస్ రాదా? అప్పుడు ఖచ్చితంగా వస్తుంది. అవాయిడ్ చేయడం కాదు అక్కడ. అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ముందుగా బయలుదేరినా కూడా చాలా పెద్ద ట్రాఫిక్ జామ్ ఉంటే, అందుకని ప్రతిదానికి కొన్ని అంటే అవాయిడ్ చేసేయడం అనేది పెట్టుకోకుండా దీని నుంచి ఎలా బయటపడాలి అనేది, దానికి అవి రెమీడియల్ మెజర్స్ చూడాలన్నమాట అండి. సో అసలు స్ట్రెస్ అవసరమా అని అసలు ఒక ప్రశ్నించుకుందామండి. చాలామంది అంటారు అవసరం అంటారు, కొంతమంది అంటారు ఎందుకు అవసరం లేదు, స్ట్రెస్ ఎందుకు అంటారు. స్ట్రెస్ అవసరం అండి. ఎలా అవసరం అంటే, స్ట్రెస్ లేకపోతే మనం ఏ పని చేయం, చూద్దాంలే తర్వాత చేద్దాంలే అని. ఓ డెడ్ లైన్ వచ్చింది, ఒక స్టూడెంట్కైనా తీసుకోండి, ఎగ్జామ్ డేట్ దగ్గర పడుతుంటే స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ స్ట్రెస్ పెరిగినప్పుడు ఇంకా ఎఫర్ట్ పెరిగి చేస్తూ ఉంటాడు. కానీ అది స్ట్రెస్ అయి ఉండాలి, డిస్ట్రెస్లోకి వెళ్ళకూడదు. మళ్ళీ అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో స్ట్రెస్ నేను బీపీతో కంపేర్ చేస్తానండి. బీపీ వేరు, స్ట్రెస్ వేరు. అంటే మనిషికి బ్లడ్ ప్రెషర్ ఉండాలి, ఉండకపోతే మరి బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు. హై బీపీ అయినా డేంజరే, లో బీపీ అయినా డేంజరే. అలాగే హై స్ట్రెస్ డేంజరే, లో స్ట్రెస్ డేంజరే. కరెక్ట్గా ఎంత ఉండాలో అంత ఉండాలి. పైకి వెళ్ళినప్పుడు తగ్గించుకోవాలి, కిందకి వెళ్ళినప్పుడు పైకి తీసుకురావాలి. బీపీకి ఒక యూనివర్సల్ రేట్ ఉందండి, 120/80. ఓకే, యూనివర్సల్. అది మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా
బట్ స్ట్రెస్కి అలా యూనివర్సల్ కాదు. మీ ఇంట్లోనే ఇద్దరు వ్యక్తులు ఉంటే ఇద్దరు వ్యక్తులకి స్ట్రెస్ లెవెల్స్ వేరు వేరు ఉంటాయి. సో అది టోటల్లీ యూనిక్ అనమాట అండి. ఓకే. సో మరి బయటపడే మార్గంలో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే రోజు ఎక్సర్సైజ్ చేయాలండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి, అలాగే మెంటల్ ఎక్సర్సైజ్ చేయాలండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే అది వాకింగ్ దగ్గర నుంచి ఏదైనా అవ్వచ్చు, యోగాసనాలు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. మెంటల్ ఎక్సర్సైజ్ అంటే సైకలాజికల్గా అనమాట అండి. మనసు ప్రశాంతంగా ఉంచేలాగా ధ్యానం అనేది చేయాలి. అంటే అది ధ్యానం అంటే ఓన్లీ మెడిటేషన్ అని కదండి, చాలా ఉంటాయి ఇందులో. మెడిటేషన్, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్, యోగ నిద్ర, సెల్ఫ్ హిప్నాటిజం, జాకబ్సన్స్ ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్ టెక్నిక్, సిద్ధి సమాధి యోగా, సిల్వా మైండ్ కంట్రోల్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, రేకి, ప్రాణిక్ హీలింగ్, విపాసన, పిరమిడ్, ఇంకా చాలా ఉన్నాయి. ఇందులో ఏదో ఒక్కటేనండి. జాక్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్ అండ్ మాస్టర్ ఆఫ్ నన్ అంటారు. అలా అవ్వకూడదు, అన్నీ చేసేయకూడదు. ఏదో ఒకటి తీసుకొని దాన్ని రోజు చేస్తే చాలా మంచిది అన్నమాట అండి. ఇదొక రెమెడీ అండి. రెండవది ఏంటంటే మనకి రోజు కొంత ఈ ఫిజికల్ మెంటల్ ఎక్సర్సైజ్లే కాకుండా ప్రాణాయామం కూడా చేయాలండి. యోగా అంటే అన్నీ వస్తాయి అందులోకి. ఈ శ్వాస అనేది ఎక్కువ తీసుకుంటే మనకి బాగా ఆక్సిజన్ చేరుతుందండి. మూడోది ఏంటంటే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలండి. ఏది పడితే తినేయడం, ఎప్పుడు పడితే అప్పుడు తినేయడం కాదు. చాలామంది రాత్రి లేట్ అయింది అనుకోండి భోజనానికి, వాళ్ళు అనుకుంటారు అమ్మో రాత్రి తినకపోతే నాకు నిద్ర పట్టదు, మిస్ అయిపోతున్నాను అనేది. తిన్న తర్వాత చాలాసేపు మనకు మెలకుగా ఉండాలి. సో అది ఆరోగ్య సూత్రం కింద చెప్పట్లేదు. సో కొంత తిండి విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలన్నమాట అండి. సో ఇలాంటివి. తర్వాత అతి ముఖ్యమైన విషయం అండి, చాలా నెగ్లెక్ట్ చేస్తారు చాలామంది, నిద్ర. రోజుకి కనీసం 6 గంటల నిద్ర ఉండాలండి. 7 గంటలు తీసుకుంటే పర్వాలేదు, మీకు వీలైతే 8 గంటలు నిద్రపోగలిగితే మీరు లగ్జరీ. 8 కంటే ఎక్కువ టైం నిద్రపోయేవాడు అసలు నిజంగా భూమికే భారం వాడు. సో ఈ 4 అంశాల మీద దృష్టి పెట్టాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మానసిక ఒత్తిడిని జయించి జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో విన్నాం కదండి, మానసిక ఒత్తిడిని అధిగమించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. సైకాలజిస్టులు మనకి సూచిస్తూ ఉన్నారు. మరి ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకున్నట్లయితే ఈ ఒత్తిడిని పక్కన ఈజీగా పెట్టేయచ్చు అని కూడా చెప్తున్నారు. ఇది ఇవాల్టి జై హో సక్సెస్ మంత్ర. నమస్తే.